9:38 ఎట్రా. ఆ పారిపోయిన అమ్మాయి కారులో వస్తే చచ్చినట్టు ఈ దారినే వచ్చి తీరాలి. కాలినడకనైతే అక్కడ మన 456 ఉండనే ఉన్నాడు. ఇక ఎలా పోతుందంటావు? అంతే బాబాయ్. బాబాయ్ అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? డ్యూటీలో ఉండగా సార్ అనాలి. బంధుత్వానికి ఉద్యోగానికి సంబంధం లేదని చెప్పలా. జాగ్రత్త. సరే సార్. చూడు, ఇప్పుడు సార్ అని చెప్పి శాల్యూట్ కొట్టి ఏం చెప్పాలో చెప్పు. సార్, ఆ రిపోర్ట్ చేసిన వాళ్ళను ఒక వివరం అడగటం మర్చిపోయాం సార్. ఏమిటది? ఆ అమ్మాయికి జుట్టు ఉందా లేదా అని. ఉందిరా, ఉంది. కావాలంటే ఫోటో చూడు. ఇది ఎప్పుడు పట్టున్నా సార్? మొక్కుబడికని తీసుకొచ్చి ఇక్కడ గుండు చేయిస్తేనో. మనకి బాధ్యత లేదు, జుట్టుంటేనే పట్టుకోవాలి, అది రూల్. బాబాయ్ బాబాయ్ మళ్ళీ బాబాయ్ అంటావు. అదిగో కారు, అందులో ఉండాలి, ఉంటుంది, ఉండి తీరాలి. ఆపు, వెళ్ళు. బాబాయ్ మళ్ళీ బాబాయ్ అంటావు. ఇద్దరు మగాళ్లే, ఆడోళ్ళు లేరు. ఎవరండి మీరు? వీరు శ్రీ 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 చంద్రమండలం యువరాజా వారు. అరే, చంద్రమండలం అదేనయ్యా, ఉదగమండలం పక్కన లేదు. ఓహో, అది మనం వారి కారు గారి డ్రైవర్ గారు. అయితే మీరు వెళ్ళొచ్చు. సైకిల్ సైకిల్ పోయాడురా, పోయాడు. ఎవరా అది? మన కైలాసం పోయాడురా. ఎక్కడికిరా? మనకి టోకరా ఇచ్చి కారుతో పాటు పరారయ్యాడు. మన కోసమని ఓ చీటీ రాసి అక్కడ మైలురాయి గంటించాడు. చదువుతాను విను. మిత్రులారా, మనకు ఒక అత్యవసర రాసకార్యం తగిలింది, వెళ్తున్నాం. మళ్ళీ కలుసుకునేదాకా బై బై కైలాసం. ఏమిటబ్బా వీడికి అంతరాచకార్యం? అదేరా అసలు తెలిసి చావడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమిటండి అదంతా? అబ్బే ఏం లేదండి, ఉన్నది ఒక్క గది, ఇద్దరు మనుషులు, అందులో ఒకటి ఆడ ఒకటి మగ. మనలో మనకు పట్టింపు లేకపోయినా లోకం అంటూ ఉంది కదండి, అందుకని అడ్డుగట్టి పార్టీషన్ చేస్తుంది. సారీ. కూర్చో కూర్చో. మీరు ఇలా మంచం పడుకోండి, పర్వాలేదు. నాకుంది మంచం, ఇదిగో చూడండి. పడుకోండి. ఏమండి? ఓ, నాకు ఉందండి, తలరా చూడండి, అలవాటే. పడుకో. ఏమండి, ఇంకా నిద్రపోలే? ప్రొద్దు నుంచి మన విమానంలో ప్రయాణం, అసలే మీ మనసు చిక్కగా ఉంది. హాయిగా పడుకోండి, నిద్రపోయి లేస్తే సగం భారం తగ్గుతుంది. సరే. ఏమండి, మీకు లైట్ ఉండాలా? ఏం లేదు, లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు, అందుకని. అయితే ఆఫ్ చేసేయండి. థ్యాంక్స్. అబ్బా ఏం లేదండి, తలగడ పడిపోయింది. మీరు పడుకోండి. ఏమండి, మీరు పడుకోండి. తలుపు వేసే ఉందే. ఏమండి, ఏమండి, బయట వైపు వేసి ఉందే. అరే, ఏది ఏమైపోయినట్టు? ఏదో అమ్మాయి కూడా అనుకున్నాను, గడిచిపెళ్ళే. ఏమండి, మిమ్మల్ని. ఏమండి, ఏమండి, మిమ్మల్నే. కొంచెం లేవండి. తెల్లవారుగట్లే లేచి ఇల్లు దిద్దుకోవాల్సిన ఆడవాళ్ళు ఇంత ఆలస్యంగా లేస్తే ఎలా చెప్పండి? కొంచెం తలుపు తీయండి. ఏమండి, బెడ్ కాఫీ తీసుకుంటారా? ఏ అలవాట్లేదా? పోలేండి.
తొందరగా మొహం కడగండి. ఇదిగో పేస్ట్, బ్రష్ లేదు, వేలుతో కానివ్వండి. ఈ పూటకి ఎలా సర్దుకోండి. కొత్త కాపురం కదండి, సాయంత్రానికి అన్నీ ఏర్పాటు చేసుకుందాం. ఏం ఆకలిస్తుందా? అవును మరి, నిన్న రోజంతా భోంచలేదుగా. తొందరగా లేవండి, టిఫిన్ తీసుకుందాం. ఇడ్లీ సాంబార్, పూరి పొటాటో, పెసరట్ ఉప్మా, మీకు ఏం కావాలా రెడీ. కొంచెం అమృతాంజనం ఉందండి. అమృతాజనమా? అదెందుకండి? తల భారంగా ఉందండి. భారంగానా? అదేమిటి ఉడికిపోతున్నారు? అరే మునుగుతున్నారే, చాలా జ్వరమా? ఏది కాలిపోతుంది, జ్వరమే. బయట ఏనుగంత దోమలు ఉన్నాయి, జ్వరం దూరదు మరి. లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇది వేసుకోండి, వేసుకోండి. అంటే పెద్ద జ్వరం ఏం లేదు, మందు రాసిస్తాను తీసుకోండి, 2 రోజుల్లో తగ్గిపోతుంది. మీ అడ్రస్ ఇచ్చి వాళ్ళండి, రేపు నేనే వచ్చి చూస్తాను. డాక్టర్ గారు, చిన్న మనవి, దయచేసి ఇన్పేషెంట్గా చేర్చుకోండి. అంత సీరియస్ ఏం లేదే. అబ్బాయి అందుకాదండి నేను మనం చేసేది. అన్నయ్య సారీ అన్నయ్య, నువ్వేమో నా బర్త్డే ఏర్పాట్లు ఏమీ పట్టించుకో. పోనీ నీ ఫ్రెండ్స్కి ఇన్విటేషన్స్ పంపించు. సరోజా ఎవరు? మీనాక్ష. అన్నయ్య నా క్లాస్మేట్. ఏం మీ నైట్ వచ్చావు? ఏమిటి చూస్తే? సింపుల్ ఫీవర్. అబ్బే ఎవరేమో సింపుల్ అండి, లోపల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరే? మీ వారా? నాతో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు కదా? అబ్బే అలాంటి సంబంధాలు ఏమలేవండి, జస్ట్ ఫ్రెండ్, అంటే హితాభిలాష్. అదేమిటండి, ఇంతవరకు నేను మీ భార్యనే అనుకుంటున్నా. అందరూ అలా అనుకుంటారండి, అదేమిటి చిత్రము. అసలు కథ ఏమిటంటే, ఈ అమ్మాయిని 60 ఏళ్ల ముసలాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు వాళ్ళు. మామూలు ప్రకారంగా ఈ అమ్మాయి పారిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుండగా మనం చక్రం అడ్డు వేసి ఆపి కాపాడి రక్షించాం. చిచ్చి, ఆత్మహత్య చేసుకోవచ్చా? నీకేం కర్మ. ఏం చేయను సరోజ, నిలువ నీడలేదు, నా అనేవాళ్ళు లేరు. ఎందుకు మీనా ఈ బంధువులు? పెడితే తింటారు, లేకపోతే తిడతారు. కష్ట సుఖాల్లో ఆదుకునే వాళ్ళు స్నేహితులే. నీకేం పర్వాలేదు, నాతో ఉందిగా. పద ఇంటికి వెళ్దాం. ఏవండి, మీ మేలు ఈ జన్మలో మరవలేను. వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళండి. వారింట్లో ఉంటే మీకు ఏ లోటు రాదు. చూడండి, ఆరువేటు పడుకుంటే జ్వరం ఎక్కువ అవుతుందేమో, కాస్త వద్దని చెప్పండి. ఏమంటారు డాక్టర్ గారు? చూడండి, పోలీసులు చూస్తే భయపడి పారిపోతుందేమో, కాస్త కనిపెట్టి ఉండండి. అలాగే. చూడండి చూడండి, మేము బయటికి వెళ్ళే వరకు కొంచెం మాట్లాడకుండా కూర్చుంటారా? చూడండి. చూస్తూనే ఉన్నానయ్యా. వస్తానండి. అబ్బా